మామా ఎలా ఉన్నావు? బాగున్నావా? వీడియోస్ తీయట్లేదు మామ, సైలెంట్గా ఉన్నా అని చెప్పేసి అనుకోద్దండి. మామకు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంటుంది. ఎటువంటి వీడియోస్ తీయాలని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం వర్క్ ఉన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాం. కానీ ఇంకా రాబోయే రోజుల్లో వీడియోస్ ఉంటాయి చూడు, ఇంకేం మాటలు లేవు, ఓన్లీ వీడియోసే. సో ఈరోజు నేను వీడియో ఏంటంటే, మీరు ఎవరైనా సరే యూఎస్ఏ నుంచి కెనడాకి రావాలనుకుంటున్నారా, ఆ వచ్చే వాళ్ళ కోసం ఇది ఒక షార్ట్ వీడియో అన్నమాట. నేను కూడా స్టార్టింగ్ కెనడాలకి యూఎస్ఏ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత కెనడాని చూసిన తర్వాత బాబోయ్ ఏంట్రా నాయన కెనడా ఎలాగుంది, ఏంది ఇది అనుకున్నమాట. అంటే కల్చర్ చేంజ్ సేమ్ ఉంటుంది కదా, నార్త్ అమెరికాలో సేమ్ కంట్రీస్ కదా, అలాగే ఉంటుంది కదా అని అనిపించింది. కానీ తీరా చూస్తే చాలా చేంజెస్ ఇక్కడ. కల్చర్ చేంజెస్, డ్రైవింగ్ లైసెన్స్ చేంజెస్, హౌసింగ్ చేంజెస్, రూమ్ రెంట్ చేంజెస్, మన ట్రాన్స్పోర్ట్ చేంజెస్, మన ఫ్రెండ్స్, చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయన్నమాట. మచ్చుకు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వెరీ బేసిక్ అన్నమాట. ఫస్ట్ మనం యూఎస్ఏ నుంచి కెనడాకి వస్తేనే ఎలా ఉంటాము, యూఎస్ఏలో మనకు ఒక $1,200కి $1,100కి $1,300కి మనము హౌస్ రెంట్ రూమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను చెప్పేది బ్యాక్ ఇన్ ద 2020లో. ఇప్పుడు వచ్చేసి యూఎస్ఏలో ఆల్మోస్ట్ లైక్ అన్ని $1,500, $1,700 అలా ఉన్నాయి రెంట్స్. కానీ అప్పట్లో వచ్చేసి నేను యూఎస్లో ఒహాయోలో ఉన్నప్పుడు నాకు $1,100 పర్ మంత్ పే చేసేవాడిని. కెనడాకి వచ్చిన తర్వాత నేను 2020లో ఇక్కడ హౌస్ వచ్చేసి ఒక బేస్మెంట్ కాస్టే $2,000 ఉంది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు బేస్మెంట్లో ఉండద్దురా నాయన ఫ్యామిలీతో అని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదు. బాగానే కొత్త బేస్మెంట్ చెప్పేసి ఉన్నాను. అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి బేస్మెంట్లో ఉంటాయి. సో రెంట్ మీరు ఊహించుకోండి, కింద బేస్మెంట్ $2,000, అదే పైన అయితే $2,400, $2,500. ఇంకా మనకి యూటిలిటీస్ బిల్తో కలిపి బాగా మోత ఎక్కువైతుందని చెప్పేసి బేస్మెంట్లో అలాగే సర్దుకొని ఉన్నామమ్మా. సో అదొకటి. హౌసింగ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేస్మెంట్లు, తర్వాత టౌన్ హౌస్లు, తర్వాత కాండోస్, ఇలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాస్ట్ అయితే అదిరిపోతుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్. మనకు యూఎస్లో ఏంటిది, మన ఇండియన్ లైసెన్స్ అవన్నీ ఏం అడగరు. డైరెక్ట్లో రావడము, మనము ఇక్కడ డ్రైవింగ్, ఇక్కడ మనము ఎగ్జామ్ రాయడము యూఎస్లో, తర్వాత డ్రైవ్ టెస్ట్ ఇవ్వడము, మనకు లైసెన్స్ వచ్చేస్తుంది. కానీ కెనడాలో ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఇండియా నుంచి నువ్వు డ్రైవింగ్ ఎక్స్టార్ట్ తీసుకురామంటారు. తర్వాత నీకు స్టార్టింగ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 3 months తర్వాత నీకు ఎగ్జామ్ రాసి నువ్వు టెస్ట్ ఇస్తే నీకు జీటీ వస్తుంది అంటారు. ఓకే, అంటే ఒకవేళ నీకు యూఎస్ఏ లైసెన్స్, వ్యాలిడ్ యూఎస్ఏ లైసెన్స్ ఉంటే నీకు వచ్చేసి లైసెన్స్, జస్ట్ ఆ లైసెన్స్ మనం తీసుకుని ఇక్కడ కెనడాలో డ్రైవింగ్ టెస్ట్ రాసేస్తే, ఆ డ్రైవింగ్ టెస్ట్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. డ్రైవింగ్ లైసెన్స్, యూఎస్ఏ లైసెన్స్ ఇస్తే మీకు కెనడా లైసెన్స్ ఇచ్చేస్తారు, జీ లైసెన్స్ ఇస్తారు డైరెక్ట్గా. కానీ ఇండియా నుంచి వచ్చావు అనుకో, నీకు డ్రైవింగ్ ఎక్స్టార్ట్ లేకపోతే అసలు నీకు లైసెన్స్ రావడానికి 1 year టైం పడుతుంది. డ్రైవింగ్ ఎక్స్టార్ట్ ఉంటే నీకు జీటీ ఇస్తారు. జీటీ ఇచ్చిన తర్వాత ఒక 6 monthsకి మరి జీ రాసుకోవచ్చు. సో ఈ డ్రైవింగ్ సంబంధించి నాకు పిచ్చ చిరాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, కార్ కొనాలంటే వర్క్ పర్మిట్ మీద మనకు ఎవరు కార్ ఇవ్వరు. ఒకవేళ పిఆర్ హోల్డర్ అయినా సరే నీ దగ్గర హిస్టరీ ఉండాలా, ఏంటిది క్రెడిట్ హిస్టరీ నీ దగ్గర ఉండాలా. సో ఈ రెండు మాట. సో నాకు వచ్చేసి వర్క్ పర్మిట్తో వచ్చాను కాబట్టి నాకు వాడు కార్ వచ్చేసి మనకు 5 years లోన్ ఇవ్వంటాడు. నీ వర్క్ పర్మిట్ 2 years కాబట్టి మహా అంటే నువ్వు లీజ్లో కార్ తీసుకొని చెప్పాడు. మనక యూఎస్లో కొత్త కార్లు డ్రైవ్ చేసి ఇక్కడికి వచ్చి మనము సెకండ్ హ్యాండ్ కారు, థర్డ్ హ్యాండ్ కారు మనం డ్రైవ్ చేయాలంటే మనసు ఒప్పుకోదు. సో అందుకని చెప్పేసి నేను ఓకే సరే అని చెప్పేసి లీజ్లో తీసుకున్నామన్నమాట కారు. మనకు ఏమో కొంచెం తగ్గచ్చు కదా, మనం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు మనసు అప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ అంటే అప్పుడు ఏమన్నారంటే ఒక $5,000, $8,000, $10,000 ఇచ్చేసి కార్ తీసుకొని చెప్పారు. మరి దానిపై మరి లోన్ ఎందుకని చెప్పేసి నా దగ్గర అంత క్యాష్ లేకుండా జస్ట్ ఒక $2,000 డౌన్ పేమెంట్ ఇచ్చేసి ఒక కార్ని అయితే లోన్లో లీజు తీసుకున్నాం అన్నమాట. అదొక పెద్ద బొక్క ఇడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బస్సులను క్యాచ్ చేయాలా, మనం ఉన్న హౌస్ దగ్గర నుంచి బస్ పాయింట్స్ ఉండాలా, తర్వాత మన ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది పక్కగా ప్లాన్ చేసుకోవాలా. ఏమీ తెలియకుండా వస్తే మాత్రము ఎర్రి సుబ్బువే, నువ్వు గుర్తుపెట్టుకో. ఎర్రోడితా మనం ఇక్కడ ఏం తెలియకుండా వస్తే కెనడాకి బాగా తెలుసుకొని రావాలా. మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా తెలుసుకొని యూఎస్ఏ నుంచి కెనడాకి వచ్చే ముందు బాగా తెలుసుకొని రావాలా. హౌసింగ్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్ ఎలా ఉంటుంది,
తర్వాత ఇక్కడ ట్యాక్స్లు ఎలా ఉంటాయి. ట్యాక్స్ అయితే ఇంకా ఘోరం, 40% 50% ఎగిరిపోతుంది అనమాట. 30% నుంచి స్టార్ట్ అవుతాయి ట్యాక్స్లు. సో శాలరీ తక్కువ వస్తుంది. ఒకవేళ మీకు 100K తక్కువ ఉంటే బెనిఫిట్స్ బాగుంటుంది, 100K ఎక్కువ ఉంటే బెనిఫిట్స్ తక్కువ ఉంటుంది. సో స్టార్టింగ్ బెనిఫిట్స్ బాగానే ఉంటుంది, తర్వాత శాలరీ అనేది మనకు ఉండంగా ఇయర్ కొంచెం శాలరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. సో శాలరీ ఇంప్రూవ్ అయిన తర్వాత ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. సో అలాగమాట. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ జాబ్ చేస్తే యు ఆర్ వెరీ ఫైన్. పార్ట్నర్ జాబ్ చేయకపోతే మాత్రం కష్టం ఇక్కడ మెయిన్గా. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, మీరు బట్టలు కొనాలన్నా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, గ్రాసరీస్ కొనాలన్నా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. గ్రాసరీస్ ప్రైస్ ఎక్కువ, బట్టల ప్రైస్ ఎక్కువ. తర్వాత మనకు యూఎస్ఏలో కొన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట, బట్టల స్టోర్లు. $5కి $6కి $10 కూడా కొన్ని చోట్ల చాలా మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సులు వస్తాయి. ఇక్కడ అలా కాదు, డ్రెస్సులు అన్నీ పేలిపోతుంది. మీరు వాల్మార్ట్కి వెళ్తేనే ఒక ప్యాంట్ కొనాలంటే $25 $30 ఉంటుంది అన్నమాట, జీన్స్ ప్యాంట్లు. దాని బదులు కాస్ట్కోలో వెళ్ళిపోయి మనం డ్రెస్ కొనుక్కోవచ్చు. బెస్ట్ మీరు ఒకవేళ కొంచెం మంచి డ్రెస్సింగ్ అంటే నేను వేసుకున్న డ్రెస్ అందరూ వేసుకున్నారా బాబు అనే ఫీలింగ్ లేకపోతే కాస్ట్కోలో డ్రెస్సులు కొనుక్కోవచ్చు, అది మెయిన్. సో ఇలాంటి కల్చరల్ చేంజెస్, తర్వాత మనుషులు, మన ఫ్రెండ్స్ దగ్గరే మనం హౌస్ తీసుకోలేం, ఎందుకంటే మనకు ఆ ఏరియాలో హౌస్ దొరకదు. చాలా మటుకు అందరూ రెంట్ తక్కువ ఉంటే అక్కడ హౌస్ తీసుకుంటారు. సో మనకు ఆ సర్కిల్లో దొరకాలంటే కష్టం అన్నమాట. సో మనం ఎక్కడో ఉంటాం, ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడు, ఎప్పుడో ఒకసారి కలుస్తాము, గెట్ టుగెదర్ పార్టీలు ఉండవు. యూఎస్ఏలో వచ్చేసి మనకు గెట్ టుగెదర్ పార్టీ అనేది చాలా కామన్. బార్బిక్యూ అంటాము, తర్వాత గ్యాంగ్తో కలిసి క్యాసినోకి వెళ్తాము, గ్యాంగ్తో కలిసి బంధు పాటలు వేసుకుంటాము, గ్యాంగ్తో కలిసి క్రికెట్ ఆడతాము, గ్యాంగ్తో కలిసి వాలీబాల్ ఆడతాము, అలా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఎవరున్నారు చూసుకోవాలా, మనతో తెలుగు వాళ్ళు మనతో, లేకుంటే మన తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, హిందీ వాళ్ళు, ఎవరితో ఇంగ్లీష్ వాళ్ళు ఎవరితో కలవడానికి ట్రై చేయాలి. వాళ్ళు కలవకపోతే మనకు ఫీలింగ్ వస్తుంది, అరే మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, తెలుగు వాళ్ళతో కలిసి తిరగచ్చని. ఆ తెలుగు వాళ్ళు కూడా కొంచెం వెరైటీగా ఉంటారు, ఒకసారి కొంచెం కలవరు. సో ఇలాగ రకరకాల మనుషులు మీరు చూస్తారన్నమాట. ఎందుకంటే కెనడాలో చాలా మంది చాలా ప్లేస్ నుంచి వస్తారు. అదే మన యూఎస్ఏలో అయితే డిఫరెంట్ స్టైల్. మనకు ఫ్రెండ్స్ అంటే పక్కన ఇండియన్స్ ఉంటే కొద్దిగా పరిచయం అవుతారు, ఎప్పుడన్నా మనకు బార్బిక్యూ చేసుకోవడం కానీ, గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం కానీ ఈజీగా ఉంటుంది, క్రికెట్ ఆడడం కానీ. ఇక్కడ సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, బలవంతంగా ఫ్రెండ్స్ని చేసుకోవాలట. ఇక్కడ అక్కడెక్కడో ఉంటే వాళ్ళతో పరిచయం పెంచుకోవాలన్నమాట. పరిచయం పెట్టుకుని గ్యాంగ్లు ఏర్పాటు చేసుకుని చాలాగా చేస్తాం, కానీ కొన్ని అతుకుతాయి, కొన్ని గతకవు, అలా ఉంటాయన్నమాట. సో అలా ఉంటుంది మామ. ఓవరాల్గా వచ్చేసి మీరు యూఎస్ఏ నుంచి కెనడాకి వచ్చే ముందు ఇవన్నీ చూసుకొని రావాలి. యూఎస్ఏ లాగా కెనడా ఉంటుందని అస్సలు ఊహించుకోదండి, పప్పులో కాలేస్తావు. దర్శి మామ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది యూఎస్ఏ కాదు, ఇండియా వాళ్ళకి కూడా అన్నమాట. కల్చరల్ చేంజ్ అనేది చాలా ఉంటుంది. కొందరికి ఇండియా నుంచి డైరెక్ట్ కెనడాకి వస్తే కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. సో ఇది సింపుల్ షార్ట్ వీడియో మీ అందరి కోసం, మీకోసం. మళ్ళీ ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.